నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా మైండ్స్. ఈరోజు మనం ఖలిస్తాన్ ఉగ్రవాదం దాని మూలాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఖలిస్తాన్కి సంబంధించి కెనడా నుంచి భారతదేశం వరకు అనేక మంది ఈ ఉగ్రవాదులు, ఖలిస్తాన్ ఉగ్రవాదులు వేర్పాటువాదం పేరుతోటి భారతదేశాన్ని ఖలిస్తాన్ ప్రాంతంగా, పంజాబ్ ప్రాంతాన్ని ఖలిస్తాన్ ప్రాంతంగా విభజించాలని అనేక మంది ఉద్యమం చేస్తున్నారు. అంటే సిక్కులు మొత్తం ఈ ఉద్యమానికి అనుకూలం అంటే లేదనే చెప్పాలి. జస్ట్ ఒక 0.01% మాత్రమే ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నారు. అది కూడా విదేశాల నుంచే ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఉద్యమానికి సంబంధించి పూర్వం ఏం జరిగింది, అసలు ఈ ఉద్యమం ఎలా మొదలైంది అనేది మనం తెలుసుకుందాం పూర్తి స్థాయిలో. ఇది అసలు భారతదేశంలో సిక్కు మతం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ దేశంలో సామాజిక సమతుల్యత దెబ్బతిని సమరసత భావన పోయి దేశంలో అనేక మంది ఒకరి మధ్య ఒకరికి భేదభావాలు ఏర్పడి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్న సందర్భంలో గురునానక్ వారు ఈ మతాన్ని, సిక్కు మతాన్ని స్థాపించడం జరిగింది. సమాజంలో ఈ అసమానతలను తీసివేయాలి అనే భావనతో ఈ మతాన్ని తీసుకొచ్చి అనేకమైనటువంటి సద్భావన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వారు దేశం అంతా తిరిగి సిక్కుల్లో, అదేవిధంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను సరిచేసే ప్రయత్నం వారు చేశారు. ఆ తరువాత గురు పరంపరని తీసుకొచ్చి వారు 10 మంది గురువుల వరకు ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం, అదేవిధంగా ఈ ధర్మంలో ఉన్నటువంటి అనేక విషయాలని, లోటుపాట్లని సరిదిద్దడం కోసం ఈ 10 గురువులు పనిచేశారు. అయితే గురు అర్జున్ దేవ్ దగ్గర నుంచి వీళ్ళ యొక్క స్థితిగతులు మారాయి. ఎందుకంటే గురు అర్జున్ దేవ్ సింగ్ సమయంలో ముస్లింలు అనేక మంది మన దేశం మీద దాడి చేస్తూ మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలను మానభంగాలకు గురి చేస్తూ, అత్యాచారాలు చేస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఏదో రకంగా ఈ ధర్మాన్ని రక్షించాలని వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. అలాగే అర్జున్ సింగ్ చనిపోయిన తర్వాత గురు తేగ్ బహదూర్ కూడా ఇదే విధంగా ధర్మం కోసం ప్రాణత్యాగం చేశారు. కేవలం హిందూ ధర్మం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇటువంటి ధర్మంలో నుంచి వాళ్ళ కొడుకైనటువంటి గురు గోవింద్ సింగ్, వీరు దశమేషుడిగా కూడా వీరిని కీర్తిస్తారు. 10వ గురువు, సిక్కుల 10వ గురువు. వీరు కూడా చాలా అంటే చాలా గొప్ప. వాళ్ళ నలుగురు కొడుకులు, 2 కొడుకులు అయితే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులో 2 కొడుకుల్ని సజీవ సమాధి చేయడం జరుగుతుంది ఔరంగజేబు. అయినప్పటికీ కూడా వాళ్ళు హిందూ ధర్మాన్ని, అంటే కాశ్మీర్ పండితులు ఈ గురు గోవింద్ సింగ్ లేకపోతే గురు తేగ్ బహదూర్ మతం మారితే మేము కూడా మతం మారుతాము అని చెప్పిన సందర్భంలో వీళ్ళు మతం మారకుండా చనిపోవడానికైనా సిద్ధపడ్డారే కానీ హిందూ ధర్మం నుంచి ఇస్లాం మతంలోకి వెళ్ళనటువంటి ఫ్యామిలీ వాళ్ళది. నిజంగా ఒక గొప్ప గురు పరంపరకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు. అయితే 10వ గురువు తర్వాత మాధవ దాస్ అనే వ్యక్తికి చెప్పి, ఇక నాతోనే ఈ గురు పరంపర అంతం అవ్వాలి, తర్వాత అంతా శిష్యులుగా ఉండాలని చెప్పి గురు గోవింద్ సింగ్ చెప్పిన సందేశాన్ని తీసుకొని వారు మాధవ దాస్ అనే అతను దేశమంతా తిరిగి పంజాబ్ వెళ్ళి, పంజాబ్లో ఉన్నటువంటి అనేక మంది ముస్లిం మూకల్ని సంహరించి ఆయన పంజాబ్ని సిక్కు సామ్రాజ్యంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. వారిని మనం బందా సింగ్ బైరాగిగా సమాజం వారిని పిలవడం కూడా జరిగింది. అలాగే గురు గోవింద్ సింగ్ సమయంలో ఖల్సా పంతా అని చెప్పి సిక్కుల మీదకి, హిందూ ధర్మం మీదకి ఎవరైనా వస్తే వాళ్ళని చంపేటువంటి, లేకపోతే ధర్మరక్షణ కోసం ఎట్టి పరిస్థితుల్లో వెనుదిరిగినటువంటి వీరుల్ని తయారు చేసినటువంటి మతం సిక్కు మతం. కానీ అది రాను రాను అదే బందా సింగ్ బైరాగి తర్వాత మహారాజా రంజిత్ సింగ్ వరకు కూడా ఈ సిక్కు పరంపర గొప్పగా సాగింది. కానీ ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్ 1830 తర్వాత ఈ బ్రిటిషర్స్ గమనించారో సిక్కులు, హిందువులు కలిసి ఉండటం మూలాన మనం ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో జయించలేకపోతున్నాము అనే ఒక ఆలోచన వీళ్ళల్లో మొదలైన తర్వాత సిక్కులకి హిందువులకి మధ్య తగాదాలు పెట్టాలి, వీళ్ళని విభజించాలి అన్న సందర్భంలో
ఒక ముఖ్యమైన వ్యక్తి. ఇతను ఐర్లాండ్ నుంచి క్రైస్తవుడిగా భారతదేశం వచ్చాడు. అతని పేరు మ్యాక్స్ ఆర్థర్ మెకాలిఫ్. ఇతను మొత్తంగా ఆలోచించి ఈ హిందూ ధర్మాన్ని 1857 తర్వాత జరిగినటువంటి పరిణామాలుగా ఈ హిందువుల్ని సిక్కుల్ని విడదీయాలనే ఒక ఆలోచనతోటి ఈ మ్యాక్స్ ఆర్థర్ మెకాలిఫ్ అనే అతను పూర్తిగా మన గురు గ్రంథ సాహిబ్కి సంబంధించినటువంటి గ్రంథాలను ఏదైతే మన సిక్కులు భావిస్తారో, ఒక గ్రంథాన్ని వాళ్ళ యొక్క గురువుగా భావిస్తారో గురు గ్రంథ సాహిబ్ని, దానిలో నుంచి కొన్ని విషయాలని తీసివేయడం జరిగింది. అప్పటి వరకు గురు గోవింద్ సింగ్ వరకు, బందా సింగ్ బైరాగి వరకు, లేదా మహారాణా రంజిత్ సింగ్ వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సిక్కులందరూ హిందూ ధర్మం కోసం కట్టుబడి పనిచేశారు. ఆ తరువాత ఎప్పుడైతే ఈ మ్యాక్స్ ఆర్థర్ మెకాలిఫ్ అనేవాడు ఈ విషయం గమనించి ఇందులో ఉన్నటువంటి హిందువాన్ని తీసేసి సిఖాన్ అని చెప్పి, అదేవిధంగా గణేష్ని తీసేసి పుకార్ అని చెప్పి కొన్ని మాటలను తీసేసి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పదాలను వీర్ సింగ్ అనే ఒక రచయిత చేత, భాయ్ వీర్ సింగ్ అనే ఒక రచయిత చేత మొత్తం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి దానిని మొత్తం విడదీయటం జరిగింది. సిక్కులని హిందువులు వేరు వేరు అని చెప్పడం జరిగింది. అప్పటి వరకు దేశభక్తులుగా ఉన్నటువంటి కొంతమంది సిక్కులు ఈ క్రైస్తవ మ్యాక్స్ ఆర్థర్ మెకాలిఫ్ మాయలో పడి వీళ్ళంతా కూడా హిందూ సమాజానికి దూరం అవడం జరిగింది. కొంతమంది సిక్కులు వాళ్ళని చాలామంది నెగిటివ్గా వాళ్ళని పక్కన పెట్టేసినప్పటికీ కొంతమంది సిక్కులు వారికి అనుకూలంగా మారడం జరిగింది పదే చెప్పడం వల్ల. సో ఇది ఒక పెద్ద కుట్రగా బ్రిటిష్ వాళ్ళను పనినటువంటి ఒక పెద్ద కుట్ర ఈ ఖలిస్తాన్ ఏర్పాటు అనేది. మొదటిగా చెప్పాలంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది 1919లో, అంటే ఈ మ్యాక్స్ ఆర్థర్ మెకాలిఫ్ అనేవాడు 1913లో అప్పటికే అనేక విషబీజాలు నాటి హిందువులకి సిక్కులకి మధ్య చనిపోవడం జరిగింది. 1919లో దీనికి సంబంధించినటువంటి ఒక రెజిమెంట్ను కూడా వీళ్ళు సిక్కులకు సంబంధించి మన బ్రిటిష్ ఆర్మీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి విభాగాల్లో వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వడం కూడా చేసి ఎక్కువ మంది సిక్కులని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ అందరు సిక్కులు హిందూ ధర్మం వైపు ఉన్నా కానీ ఒక 0.01% సిక్కులు ఈ బ్రిటిష్ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండడం వలన ఆ తర్వాత 1929లో మహారాజా పాటియాలాకి సంబంధించి మహారాజు ఈ ధర్మానికి సంబంధించి వేరు చేయాలని పూర్తిగా మాకు పంజాబ్ని ఖలిస్తాన్ రాజ్యంగా కావాలని చెప్పి చెప్పడం మూలాన 1929లో శిరోమణి అకాలీ దళ్ పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి మాకు రాష్ట్రం కావాలి అని చెప్పి ఒక పార్టీ కూడా ఏర్పడడం జరిగింది. ఇది నిదానంగా 1947 స్వతంత్రం వచ్చే వరకు కూడా ఈ ప్రయత్నాలు జరిగాయి. ఆ తరువాత 1947లో ఈ పంజాబ్లో ఉన్నటువంటి భాగం తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్గా విడదీశారు ఈ బ్రిటిషర్స్ కావాలని. సో ఆ బ్రిటిషర్స్ కొంతమంది విడదీసినప్పుడు కొంతమంది సిక్కులు పాకిస్తాన్లో ఉన్నారు, హిందుస్థాన్లో ఉన్నారు. అయినప్పటికీ ఈ ముస్లింలు ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి సిక్కులని తరిమివేసి చికాకు చేయటం వల్ల పూర్తిగా హిందుస్థాన్ వైపు వచ్చి పంజాబ్లో స్థిరపడడం జరిగింది. కానీ వాళ్ళు ఉన్నటువంటి నేల మాత్రం వాళ్ళకి దక్కలేదనే చెప్పాలి. ఇప్పుడు ఖలిస్తాన్ ఏర్పాటువాదులు ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ భాగాన్ని, భారత్లో ఉన్నటువంటి పంజాబ్ భాగాన్ని కావాలని కొంతమంది సిక్కులు కోరుతున్నారు. కొంతమంది సిక్కులు మాత్రం కేవలం ఈ భారత్లో ఉన్నటువంటి పంజాబ్ని మాత్రమే కావాలని కోరడం జరుగుతుంది. అసలు అత్యధిక భాగం పాకిస్తాన్లో ఉంది, కేవలం కొంత భాగం మాత్రమే భారత్లో ఉంది ఈ వేర్పాటువాదానికి సంబంధించినటువంటి. కానీ ఈ వేర్పాటువాదం మాత్రం బ్రిటిష్ వారి ఆధ్వర్యంలోనే మొదలైందనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఏది ఏమైనప్పటికీ ఈ బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇస్తూనే మనకి అనేకమైనటువంటి కుట్రలు పన్ని మన దేశానికి స్వతంత్రం ఇచ్చారు అనే విషయం మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ 1979లో మన ఇందిరాగాంధీ గారిని
ఇద్దరు సిక్ బాడీ గార్డ్స్ చంపడం జరిగిందో, ఆ తర్వాత సిక్కుల మీద ఊచకోత కోయడం అనేకమైనటువంటి ఇవి జరగడం మూలాన సిక్కులు ఎప్పటికీ కూడా హిందూ ధర్మం వైపు, హిందువుల వైపు వచ్చే విధంగా కాకుండా విడిపోయే విధంగానే సిక్కు ధర్మాన్ని హిందూ ధర్మానికి విడదీసే ప్రయత్నం ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు, అదేవిధంగా కమ్యూనిస్టులు. వీళ్ళందరినీ మనం దాటుకొని చాలామంది, నిజంగా చెప్పాలంటే చాలామంది సిక్కులు మన దేశ నేషనల్ ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో పనిచేయడం జరుగుతూనే ఉంది. కానీ కేవలం తక్కువ పర్సెంట్ మాత్రమే ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదానికి ఊపిరిపోస్తున్నారు. అయితే వీళ్ళు మన దేశంలో చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఉన్నది మొత్తం విదేశాల్లో. ఎందుకంటే దీన్ని ట్రాన్స్లేట్ చేసింది ఇంగ్లీష్లోకి మ్యాక్స్ ఆర్థర్ మెకాలిఫ్ అనేవాడు. కాబట్టి ఆ ఇంగ్లీష్ వెర్షన్ చదివిన వాళ్ళంతా కూడా ఒక మాయలో పడి హిందూ ధర్మాన్ని నాశనం చేసే కుట్రలో కలిసి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సిక్కులు గడ్డం పెంచడం వల్ల, అదేవిధంగా ముస్లింలు కూడా గడ్డం పెంచడం వల్ల మాకు మీ సారూప్యత ఉన్నది అని చెప్పి బ్రిటిషర్స్ ఈ ముస్లిమ్స్కి అనుకూలంగా ఉండే విధంగా మాట్లాడుతూ వేర్పాటువాదానికి ముస్లింలు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు, ముస్లిమ్స్కి కూడా సిక్కులు సహకరించడం జరుగుతూ ఉంది. కానీ ఇదంతా కేవలం విదేశీ శక్తులు ఆడిస్తున్నటువంటి ఆట. ఈ ఆటని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అరికట్టగలదని మనం ఆశిద్దాం. అదేవిధంగా మొన్నటికి మొన్న కెనడాలో ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదులను కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపడం జరిగింది. దీనికి సంబంధించి ట్రూడో స్పందించాడు. కానీ ఏదేమైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని పూర్తి స్థాయిలో అంతమొందించేదాకా పనిచేయాలని చెప్పి మనం కోరుకుందాం.